టైప్ 2 కండిషన్. టైప్ 2 కండిషన్కి మనము ఇంప్రాబబుల్ కండిషన్. జాగ్రత్త, ఇంపాసిబుల్ కాదు, ఇంప్రాబబుల్ అంటే అర్థము జరిగే పాసిబిలిటీ చాలా చాలా తక్కువ. జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒక్కసారి దీని ఫార్ములా చూడండి లేదా స్ట్రక్చర్ చూడండి. ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది. దాని ఇండిపెండెంట్ క్లాస్ లేదా ఎక్కడైతే కాన్సిక్వెన్స్ నెక్స్ట్ వాక్యం ఉందో, నెక్స్ట్ పార్ట్ ఉందో, నెక్స్ట్ భాగంలో వుడ్ లేదా కుడ్ లేదా మైట్ కనిపిస్తుంది. ఎలా? ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బై ఏ హౌస్. నా దగ్గర మనీ లేదు. నేను ఊహిస్తున్నా. ఏమనంటున్నా? నా దగ్గర గనక మనీ ఉండింటే నేను తప్పకుండా ఇల్లు కొంటుండే. మనీ ఉందా? లేదు. కానీ ఆ మనీ రాదు అన్న గ్యారంటీ ఉందా? చెప్పలేము, రావచ్చు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంప్రాబబుల్. జరిగే పాసిబిలిటీ చాలా తక్కువ. ఇమాజినరీ కండిషనల్. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, నా దగ్గర కనుక మనీ ఉండింటే ఐ వుడ్ బై ఏ హౌస్. స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. ఇఫ్ ఆల్రెడీ ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ హ్యాడ్ చూసి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అనుకోకండి. ఇక్కడ హ్యాడ్ అంటే ఉండడం, పొజిషన్. ఇది ఇక్కడ మెయిన్ వర్బ్గా వాడినారు, ఆక్సిలరీ వర్బ్గా కాదు. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్సే. ఐ హ్యాడ్. నా దగ్గర మనీ ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ ఎ కార్, ఇఫ్ ఐ హ్యాడ్ ఎ డాగ్, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఈస్ ఐ హ్యాడ్. ఈస్ ఆల్రెడీ ఉంది, ఇది ఐ హ్యాడ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. నెక్స్ట్, ఐ వుడ్ బై ఏ హౌస్. వుడ్ V1. కార్ అంటే కన్స్ట్రక్షన్లో V1 అని కూడా రాసు. రైట్. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బై ఏ హౌస్. మనీ ఏదో నేను ఊహిస్తున్నా. నా దగ్గర కనుక మనీ ఉండింటే నేను ఇల్లు కొని ఉండేవాడిని, లేకపోతే ఇల్లు కొనేవాడిని. సెకండ్, ఇఫ్ ఐ న్యూ మ్యాజిక్ ఐ కుడ్ ట్రిక్ పీపుల్. అంటే ఇప్పుడు నాకు మ్యాజిక్ వచ్చావు రాదు. ఐ డోంట్ నో మ్యాజిక్. ఐ విష్ ఐ న్యూ మ్యాజిక్. నాకు వస్తే ఎంత బాగుంటుండే, కానీ నాకు రాదు. నాకు ఉంటే నాకు మ్యాజిక్ వచ్చిందంటే ఇఫ్ ఐ న్యూ మ్యాజిక్. చూడండి, ఇఫ్ ఆల్రెడీ ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ న్యూ, నోయింగ్, నోస్, తెలవడం, సబ్జెక్ట్ ప్లస్ V2, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇఫ్ ఐ న్యూ మ్యాజిక్, నాకు మ్యాజిక్ వచ్చి ఉంటే ఐ కుడ్ ట్రిక్ పీపుల్. ఐ కుడ్ వచ్చింది V1. ట్రికింగ్ ట్రిక్స్. నాకు గనక మ్యాజిక్ వచ్చిందంటే నేను అందరినీ ఆట పట్టించేవాడు. ఊహిస్తున్నా ప్రాబబిలిటీకి. ఇప్పుడు రాదు మ్యాజిక్, ఫ్యూచర్లో ఏవో 1% ఛాన్స్ ఉందేమో, నేను నేర్చుకుంటానేమో. దట్ ఈస్ వై ఇట్ ఈస్ టైప్ 2 కండిషన్, ఇంప్రాబబుల్ కండిషన్. జరిగే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. ఊహాత్మకమైనది, ఇమాజినరీ, ఇంప్రాబబుల్. ఇఫ్ ఐ వర్ ఎ డాక్టర్ ఐ వుడ్ క్యూర్ ద పువర్ పేషెంట్స్. ఇది జాగ్రత్తగా వినండి, చాలా మందికి డౌట్ వస్తుంది. ఐ తర్వాత ఇది సింగులర్ కదా, మరి వర్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ స్ట్రక్చర్ ప్రకారం చూద్దాం, తర్వాత నేను చూస్తా. ఇఫ్ ఉంది, సింపుల్ పాస్ట్ ఐ వర్, సబ్జెక్ట్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్ వాజ్ వర్. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అయింది. మరి ఐ తర్వాత వర్ ఎందుకు వచ్చింది? జనరల్గా ఇంప్రాబబుల్ కండిషనల్లో, ఇమాజినరీ కండిషనల్లో లేదా టైప్ 2 కండిషనల్లో మనము మాట్లాడేటప్పుడు ఊహాత్మకమైనది కాబట్టి రూల్ ప్రకారము ఐ తర్వాత వరే రావాలి. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇఫ్ ఐ వర్ ఎ టీచర్, ఇఫ్ ఐ వర్ ఎ డాక్టర్, ఇఫ్ ఐ వర్ యూ. ఐ వాజ్ యూ అన్నది రాదు, ఐ వర్. మనం ఊహాత్మకంగా వేరే ప్లేస్లో ఉంటే ఇలా ఉంటుండేనేమో అని ఊహిస్తున్నాం కాబట్టి టైప్ 2 కండిషనల్లో ఐ తర్వాత కంపల్సరీ వరే రావాలి. ఇది రెండో విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ వర్ ఎ డాక్టర్ సింపుల్ పాస్ట్, ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ వచ్చింది. ఐ వుడ్ క్యూర్ ద పువర్ పేషెంట్స్. ఫ్రీ ఆఫ్ కోర్స్. I would cure the poor patients. Free of cost, not freely, because freely అంటే అది మళ్ళీ ambiguity అవుతుంది. ఫ్రీలీ అంటే ఏంటి అంటే వితౌట్ ఎనీ హెసిటేషన్స్ అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇఫ్ ఐ వర్ అ డాక్టర్, ఇఫ్ క్లాజ్లో మనకి సింపుల్ పాస్ట్ వచ్చింది, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్, ఇది వర్.
ఐ వుడ్. కాన్సిక్వెన్స్లో ఏమొచ్చింది? ఇండిపెండెంట్ క్లాజ్లో వుడ్ ప్లస్ V1. నాలుగో వార్, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ యాక్సెప్ట్ ద ఆఫర్. అస్యూమ్ దట్ ఐఎమ్ అన్ ఎంప్లాయీ, నేను ఒక ఎంప్లాయీని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నాకు వేరే కంపెనీ నుండి మంచి ఆఫర్ వచ్చింది, కానీ ఆఫర్ యాక్సెప్ట్ చేద్దామా లేదా ఇదే కంపెనీలో ఉందామా ఐఎమ్ అనేబుల్ టు డిసైడ్. అని 2 minds. సో నా ఫ్రెండ్ అంటున్నాడు, నేను గనక నీ ప్లేస్లో ఉండింటేనా వాడు నా ప్లేస్లోకి రాగలడా? లేదు. ఇక్కడ పాసిబిలిటీ అనేది 1% ఉంది, కానీ ఇక్కడ పాసిబిలిటీ అనేది దాదాపు 0% ఉంది. అందుకే పాసిబుల్ కావచ్చు, కాకపోవచ్చు. అందుకే దాన్ని మనం ఇంప్రాబబుల్ కండిషన్ అని అన్నాం. నేనే కనుక నీ ప్లేస్లో ఉండింటే, ఇఫ్ ఐ వర్ యూ, సేమ్ ఇఫ్ వచ్చిందా? ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ ఉందా? ఐ వర్, ఎస్. కాన్సిక్వెన్స్లో చూడండి, ఐ వుడ్ యాక్సెప్ట్ ద ఆఫర్. నేను కనుక నీ ప్లేస్లో ఉండింటే ఆఫర్ తీసుకునేవాడిని, తప్పకుండా తీసుకునేవాడిని. ఇంకా ఆఫర్ అలాగే ఉంది, అయిపోలేదు, నాకు అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్ అంటున్నాడు, నేను ఆఫర్ తీసుకునేవాడిని. సో టైప్ 2 కండిషన్ దాన్ని మనము ఇంప్రాబబుల్ కండిషన్ అంటాం. టైప్ 1 పాసిబుల్, జరిగే పాసిబిలిటీ 99 to 100% ఉంది. ఇక్కడ ఇంప్రాబబుల్, ఊహాత్మకమైనవి, జరిగే ఛాన్సులు చాలా తక్కువ ఉన్న వాటిని మనం ఇక్కడ వాడు. ది స్ట్రక్చర్ ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్, దాని తర్వాత కాన్సిక్వెన్స్ ఇండిపెండెంట్ క్లాజ్లో వుడ్ లేదా కుడ్ లేదా మైట్ ఎక్సెట్రా షుడ్ కూడా రావు ప్లస్ V1. దిస్ ఈస్ ద టైప్ 2 కండిషనర్, ఇంప్రాబబుల్ కండిషనర్.